ఏంటి ఫ్యాన్స్, ఏంటి అధికారం, మనకు 151 స్థానాలు ఇస్తే 11 పడేస్తే ఎవరి గుంటాలు తవ్వేసుకుంటా, ఎవరి కాళ్ళు అసలు ఎందుకు తవ్వుతున్నారో అర్థం కాకుండా ఆంధ్రప్రదేశ్ని తవ్వేసి, వాళ్ళ ఇమేజ్ని తవ్వేసి, ఆ పార్టీ ఇమేజ్ని తవ్వేసి, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని తవ్వేసి మొత్తం గుంపగత్త కింద జగన్మోహన్ రెడ్డిని నెక్స్ట్ టైం 1 - 1 = 0 చేయడానికి కంకణం కట్టుకున్నారు. చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పెళ్లికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అందరూ విచ్చలవిడిగా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే పోలీసులు గమనించి అదుపు చేయాల్సి వచ్చిందట. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా రక్తంతో హోలీ చేస్తాం ఈసారి నువ్వు పదవిలోకి రాగానే అన్నారు. ఇంకొక మొన్న పర్యటనలో ఏం పెట్టారు, నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అంట. ఏం చెప్పాలండి ఆంధ్రప్రదేశ్లో? సో జగన్మోహన్ రెడ్డి ఏసారి పర్యటనకు వచ్చినా ఏమీ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. మొన్న నేను హిందూని అయిపోతా అని చెప్పాను. సార్ సరిగ్గా కూర్చోవచ్చు కదా, కూర్చోవడానికి కూడా పాప వెనక్కి పడతాడు. దానిపైన ట్రోల్ కంటెంటే. లేచేటప్పుడు 10 మంది కూర్చొని లేపాలి, అది ట్రోల్ కంటెంటే. చంద్రబాబు నాయుడు గారు ఏమో మెట్లు ఎక్కేస్తారు, సైకిల్ తొక్కేస్తారు, ఆఖరికి బస్సులు ఎక్కేస్తారు, ఆయన ఏమో స్ప్రింగ్ లాగా తిరుగుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడని ఇంప్రెషను.